కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ కుర్చీ కోసం వైసీపీలో రగడ ముదురుతోంది. ఆదోని భీమాస్ కూడలిలోని మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం ముందు వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ శాంత దీక్ష చేపట్టారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ కౌన్సిలర్లు కలిసి చైర్పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం ఆమోదించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తప్పు చేశాను చెప్పాను నాన్నగారు జగన్ అదే చెప్పండి అంతే. మామూలుగా తప్పు చేశాను చెప్పాను నాన్నగారు జగన్ అదే చెప్పండి అంతే. మామూలుగా కలెక్టర్కు వైసీపీ నేతల ఫిర్యాదుపై శాంత ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలే డబ్బులకు అమ్ముడుపోయారంటూ ఆమె ఆరోపించారు. తానేం తప్పు చేశానని అవిశ్వాసం పెట్టారంటూ వైసీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు దీక్ష నుంచి విరమించేది లేదని శాంత తేల్చి చెప్పారు. ఇవ్వకుండా ఉండి 3 నెలల తర్వాత ఆయనకి అర్ధం డబ్బులు ఆఫర్స్ ఇచ్చింది, అర్ధం డబ్బులు ఇవ్వలే. వీళ్ళ పక్కనే ఉన్నాయి అవి మళ్ళీ ఎట్లా అట్లా ఇప్పించుకోవాలనుకుంటే ఇప్పుడు పార్టీ ఓడిపోయిన దాని వల్ల ఇప్పుడు అప్పుడు పాచిక పారలేదు, ఇప్పుడు పారించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కౌన్సిలర్లకు అందరికి పంచి 1.5 లక్షలు అని చెప్పి 50,000 ఇచ్చినామంటున్నారు. ఇప్పుడు నన్ను దించితే ఇంకా ₹1,00,000 వాళ్ళకి ముట్టేదాన్ని బట్టి ఉండదు. అది ఇదంతా నేను కావాల్సి చెప్తున్నాను అంటున్నారు. కాదు, నాగరాజు నా భర్త సింహం నాగేందర్కి నాగరాజు అదే మీరు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో నాగరాజు భార్యను చేయాలి, లోకేశ్వరం చేయాలని అదే నాగరాజే చెప్పినాడు. నేను చైర్మన్ అంటారా 5వ నెలకి కరెక్ట్ గా 5వ నెలకి చెప్పినాడు. 3 నెలలకు వాపస్ ఇచ్చినాడు అన్నారు. దాని డబ్బులు నన్నే చైర్మన్ కావాలని ₹1,00,000 ఫస్ట్ అడ్వాన్స్ గా పెట్టినాననే ఎలక్షన్ కు ముందు నెల ముందు పెట్టినానా. ఏమంటే పైన వచ్చిన దానికి మేమేం చేయలేకపోయినామని అదే నాగరాజే నా భర్త సింహం నాగేంద్రకి చెప్పినాడు. ఇది నిజం కాదా? ఇది నిజం కాదా? ఆయన చెప్పినాడు, ఆయనకే అడగండి, నాగరాజు